రైతులకి సాధారణంగా భూమికి సంబంధించి ఎట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి? భూమి కొనుగోలు చేసినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైతులు ఎదుర్కొంటున్న తమ పట్టా భూములు నిషేధిత ఆస్తుల జాబితాలో చేరిపోవటం. గ్రామీణ ప్రాంతాల్లో మరొక కీలక సమస్య రైతులు ఎదుర్కొనేది ఏంటంటే గట్టు తగాదాలు, హద్దుల సమస్యలు. కౌలు సాగు, ఎవరైతే భూములని కౌలుకు తీసుకొని భూములు పండించుకుంటున్నారో వాళ్ళకి ఆ భూమి మీద ఎలాంటి హక్కులు ఉంటాయి? అసైన్మెంట్ భూముల్ని అమ్ముకోవడానికి అవకాశం ఉందా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా రైతులు ఎదుర్కొంటున్న కీలక సమస్యల్లో ప్రధానమైనది తమ పట్టా భూములు నిషేధిత ఆస్తుల జాబితాలో చేరిపోవటం. పట్టా భూమిని తరతరాలుగా అనుభవిస్తూ ఉంటారు. ఇంతకుముందు రికార్డులు కూడా ఉంటాయి. ఈ రోజున ఆ భూమిని తీసుకెళ్ళి అమ్ముకోవాలనుకున్నప్పుడో లేదా ఇతరత్ర సమస్యలు వచ్చినప్పుడు ఈ భూములు రిజిస్ట్రేషన్ కావు, చేయడానికి వీలు లేదనే మాట వింటూ ఉన్నారు. ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఒకవేళ గనక పట్టా భూమి నిషేధిత ఆస్తుల జాబితా లేదా నిషేధిత భూముల జాబితాలో చేరితే దాన్ని తొలగించుకోవటం ఎట్లా? ఇది ఎంత పెద్ద సమస్య అంటే ఉభయ రాష్ట్రాలలో కలుపుకొని దాదాపు 15 నుంచి 25 లక్షల ఎకరాల పట్టా భూమి ఈ విధంగా జాబితాలో ఉన్నట్టుగా ఒక అంచనా. ఈ జాబితా సవరణ జరిగితేనే పట్టా భూములు అమ్ముకోవటానికి, మరో విధంగా ఇతరులకి మార్పిడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు వచ్చింది ఈ సమస్య అంటే, ఎప్పటి నుంచో భూముల అమ్మకాల కొనుగోలు మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొన్ని రకాల భూముల్ని అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీల్లేదు. ఉదాహరణకి ప్రభుత్వం భూమి లేని పేదలకు పంచింది ఉంటుంది. అట్లా ఒక 50 లక్షల ఎకరాల వరకు రెండు రాష్ట్రాల్లో పంచారు. పేదలకి పంచిన భూమి వారు అనుభవించాలి, తరతరాలుగా వారసత్వంగా అనుభవించుకోవాల్సిందే తప్ప అమ్మడానికి వీల్లేదు. గిరిజన ప్రాంతాలలో గిరిజనేతరులు భూములు కొనడానికి వీల్లేదు. ప్రభుత్వ భూములు కొనుగోలు చేయడానికి వీల్లేదు. సీలింగ్ మిగులు భూములు కొనొద్దు. భూధారణ భూములు అమ్ముకోవడానికి వీల్లేదు. అయినా కానీ చాలా సందర్భాల్లో ఇలా అమ్మకూడని భూముల రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోతున్నాయి. చట్టంలో నిషేధం ఉన్నా సరే ఇలాంటి భూముల రిజిస్ట్రేషన్ జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి భూముల రిజిస్ట్రేషన్ అసలు జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసి 2007 సంవత్సరంలో ఈ భూముల రిజిస్ట్రేషన్ కోసం ఏదైతే చట్టం ఉందో, రిజిస్ట్రేషన్ చట్టం అంటాము, ఈ రిజిస్ట్రేషన్ చట్టంలో ఒక సవరణ తీసుకొచ్చారు. ఏంటి ఆ సవరణ అంటే, సెక్షన్ 22A అని కొత్త సెక్షన్ని ఆ చట్టంలో చేర్చి ఒక 5 రకాల కేటగిరీలో ఉన్న భూములని ఆ జాబితాలు తయారు చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపాలి. ఏ సర్వే నెంబర్ అయినా ఆ జాబితాలో ఉన్నట్లయితే ఇక ఆ సర్వే నెంబర్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అది అమ్ముతూ చేసుకున్న కాగితం సేల్ డీడ్ కావచ్చు, లేకపోతే గిఫ్ట్ కావచ్చు, మార్టిగేజ్ కావచ్చు, పార్టీషన్ కావచ్చు, ఏ దస్తావేజ్ అయినా సరే ఆ దస్తావేజులో రాసుకున్న భూమి సర్వే నెంబరు, ప్లాట్ నెంబరు ఏదైతే ఉంటుందో అది కనుక నిషేధిత జాబితాలో ఉంటే ఇంకా రిజిస్ట్రేషన్ జరగవు. అది కొత్తగా పెట్టిన నియమం. ఈ 2007లో వచ్చిన సవరణ చట్టం మేరకు రెండు రాష్ట్రాల్లో కూడా సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులందరూ కూడా జాబితాలు తయారు చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపారు. అందులో 5 రకాల కేటగిరీస్ ఉన్నాయి. ప్రభుత్వ భూములది ఉంది, అసైన్మెంట్ భూములకు సంబంధించింది లావణి పట్టా, డిఫామ్ పట్టా, డీకేటీ పట్టా పేరుతో ఉంటాయి. ఇవన్నీ అసైన్మెంట్ పట్టా భూములు. ఈ జాబితాలు వెళ్ళాయి. దాంతోపాటుగా ప్రభుత్వ భూముల జాబితాలు వీటితో పాటుగా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఎండోన్మెంట్ ల్యాండ్ అండ్ సార్ ఆ జాబితాని కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపారు. అదేవిధంగా వక్ఫ్ భూములు ఉంటారు. వక్ఫ్ భూముల జాబితాలో కూడా సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపారు. ఆ జాబితాలో గనక మీ నంబర్ ఉంటే, మీ భూమి నెంబర్ ఉంటే ఇక రిజిస్ట్రేషన్లు జరగవు. ఎక్కడ చూసుకోవాలి ఈ జాబితా అంటే 2 చోట్ల అందుబాటులో ఉంది. ఒకటి, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. ఆ వెబ్సైట్లో మొదటి పేజీలో కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీ ఊరు పేరు కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆ ఊళ్ళో ఏ సర్వే నెంబర్లో నిషేధిత భూములు ఉన్నాయనేది కనపడుతుంది. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ధరణి వెబ్సైట్లో ఈ జాబితాలు అందుబాటులో పెట్టారు. మీ భూమి అందులో ఉందో లేదో చూసుకోవచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. ఇది చట్టబద్ధం కూడా, ఇలా చేయాల్సిందే.
ప్రభుత్వ భూముల అమ్మకాలు కొనుగోలు చేయటం ఏంటి, అసైన్మెంట్ భూములు కొనుక్కోవటం, వీళ్ళని కొనకూడదు కదా. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే జాబితాల రూపకల్పన జరిగిందో అలాంటి జాబితాలు తయారు చేస్తున్నప్పుడు రకరకాల కారణాల వల్ల పట్టా భూములు కూడా ఈ జాబితాలో చేరిపోయాయి. అది పట్టా భూమి నిన్నమటం అనుకున్న వారి కాస్త అందులో చేరాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో పట్టా భూములతో పాటుగా చుక్కల భూములు ఒక కొత్త సమస్య. అక్కడ పాత రికార్డులలో చుక్కలు ఉన్నాయి కాబట్టి ఆ చుక్కల భూములు అంటున్నాం, అవి కూడా ప్రభుత్వ భూముల జాబితాలో చేరిపోయాయి. మరి ఈ విధంగా పట్టా భూమి అయి ఉండి నిషేధిత జాబితాలో చేరిపోతే ఇప్పుడు పరిష్కార మార్గం ఏంటి? చట్టం ఏం చెప్తుంది అంటే, జాబితాల మీద అభ్యంతరం కనుక ఉన్నట్లయితే ఎండోన్మెంట్ భూములైతే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి అప్పీల్ చేసుకోవాలి. వక్ఫ్ భూములు అయితే వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. అదేవిధంగా ప్రభుత్వ భూమి అనో అసైన్మెంట్ భూమి అనో కనుక జాబితాలో పెడితే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి. వీళ్ళు కాంపిటెంట్ ఆఫీసర్స్. ఎండోన్మెంట్ భూమి అయితే ఒక చోటకి, లేకపోతే వక్ఫ్ అయితే ఇంకొక చోటకి, ఇతర కేటగిరీలో ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ దగ్గర దరఖాస్తు పెట్టుకోవాలి. ఇక కేటగిరీ 5లో ఉన్న భూములు ఉంటాయి, అంటే కోర్టు కేసులు ఉన్నాయి కావచ్చు, ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి జాబితాలో పెట్టిన భూములు ఉంటాయి. 22A కేటగిరీ ఈ భూములు అంటారు వాటిని. ఆ ఈ కేటగిరీలో కనుక ఉన్నట్లయితే రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. గౌరవ హైకోర్టు తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఒక కమిటీ వేశారు, తెలంగాణలో ఒక కమిటీ ఉంది. ఈ కమిటీ ఈ జాబితా సవరణ మీద నిర్ణయం తీసుకుంటుంది. సో మీకు కనుక అభ్యంతరం ఉంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళ చోటికి వెళ్ళాలి. అట్లా వెళ్ళి అయినా జాబితాని సవరణ చేసుకోవచ్చు. లేదా సివిల్ కోర్టులో టైటిల్ సూట్ వేసుకొని, అంటే టైటిల్ దావా వేసుకొని కూడా కోర్టు ఆర్డర్ మేరకు జాబితా సవరణ జరుగుతుంది. ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే, ఇట్లా అభ్యంతరాలు చెప్పినప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్తేనో, లేకపోతే ఎండోన్మెంట్ కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, వక్ఫ్ ట్రిబ్యునల్కో వక్ఫ్ బోర్డుకు వెళ్ళినప్పుడు ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నారు. ఆ జాబితాలను తొలగించడానికి సాధ్యం కావట్లేదు. ఈ నేపథ్యంలో గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఒకసారి జాబితా మీద అభ్యంతరం ఉంది అని ఒక దరఖాస్తు పెట్టుకుంటే 6 నెలల లోపల ఆ దరఖాస్తు పైన తీర్పు ఇవ్వాలి. జాబితా నుంచి తొలగించటమో లేదా ఫలానా కారణాల వల్ల తొలగించడానికి వీలు కాదు అని సమాధానం అని ఇవ్వాలి. అలా ఇస్తే సివిల్ కోర్టు కన్నా వెళ్ళడానికి ఉంటుంది. లేదా రాజ్యాంగ హక్కులకు ఉల్లంఘన జరిగినట్లయితే హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది నిషేధిత జాబితాలో పట్టా భూములు కనుక చేరిస్తే తొలగించుకునే ప్రక్రియ. ఇక ప్రభుత్వాలు కూడా ఒక పని చేస్తే ఈ సమస్యకు పరిష్కారం తొందరగా అవుతుంది. అదేంటంటే, ఈ జాబితాలని మరొకసారి గ్రామాలకు పంపి ప్రభుత్వమే తనంతట తానుగా విచారణ చేసి తప్పొప్పులు ఉన్నట్లయితే సరిచేస్తే కొన్ని వేల మంది రైతు కుటుంబాలకు ఇది మేలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు భూముల సర్వేకి ఎలాగో వెళ్తుంది కాబట్టి అందులో భాగంగా ఈ జాబితా సవరణ చేసినట్లయితే ఉపయోగం. తెలంగాణ ప్రభుత్వం కూడా మరొకసారి ఈ జాబితాలని గ్రామాలకు పంపే ప్రయత్నం చేస్తే మరింత మంది రైతులకు మేలు జరుగుతుంది. ఇది నిషేధిత భూములకు సంబంధించిన అంశం, వాటి పరిష్కార మార్గం. కౌలు సాగు, ఎవరైతే భూములని కౌలుకు తీసుకొని భూములు పండించుకుంటున్నారో వాళ్ళకి ఆ భూమి మీద ఎలాంటి హక్కులు ఉంటాయి? ఇది కౌలు రైతులకు వచ్చిన మాత్రమే అనుమానం కాదు, భూములు కౌలుకి ఇచ్చే వాళ్ళ అనుమానం కూడా. ఒక పక్క భూములు కౌలుకి ఇచ్చే వాళ్ళేమో ఎక్కువ కాలం కౌలుకి ఇచ్చేస్తే లేదా కాగితం మీద రాసుకుంటే భూములు పోతాయని ఒక భయం భూములు ఉన్న వాళ్ళకి ఉన్నాయి. కౌలుకు తీసుకున్న వాళ్ళకేమో కౌలు కాగితాల మీద లేదు కాబట్టి వాళ్ళకు వచ్చే మేలు ఏది అందటం లేదు. మొత్తంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కౌలు రైతులకు ఉన్న హక్కులేమిటి, భూ యజమానులకు కౌలుకిస్తున్నప్పుడు వాళ్ళకున్న హక్కులేంటి, ఒకసారి మనం చట్టం ఏం చెప్తుందో చూద్దాం. దీనికంటే ముందుగా అసలు కౌలు సమస్య ఎందుకు వచ్చింది, అసలు కౌలుదారుకు ఉన్న సమస్యలు ఏంటి, భూ యజమానికి ఉన్న సమస్యలు ఏంటి? మనం స్వాతంత్రం వచ్చిన నాటి పరిస్థితి కనుక చూస్తే ఎక్కువ శాతం భూమి తక్కువ మంది చేతిలో ఉంది. మిగతా వాళ్ళందరూ ఆ భూమిని కౌలుకు తీసుకొని చేసుకోవటమో పాలుకు తీసుకొని చేసుకోవటమో జరుగుతుంది. ఈ కౌలుదారులకు ఉన్న సమస్య ఏంటంటే, ప్రధానమైనది కౌలుదారుడు ఆ భూమిని కౌలు చేసుకొని సాగు చేసుకుంటున్నట్టుగా ఆధారాలు ఏవీ ఉండవు కాబట్టి కౌలుదారు రైతుగా గుర్తింపు లేదు. ఒకసారి కౌలు చేసుకున్న వాడికి రైతుగానే గుర్తింపు లేకపోతే రైతుగా రావాల్సిన మేలు ఏది దక్కదు. అది ప్రభుత్వాలు ఇచ్చే రైతు బంధు, ఇంకో ఇతర మార్గాల్లో ఇచ్చే డబ్బులు కావచ్చు, క్రాప్ ఇన్సూరెన్సు, క్రాప్ లోన్స్, ఇన్పుట్ సబ్సిడీస్, ఏదైనా సరే రైతుగా రావాల్సిన ఏ మేలు కూడా కౌలుదారికి దక్కదు. ఎందుకంటే అతని రైతుగానే గుర్తింపు లేదు కాబట్టి. ఎందుకు రావటం లేదు రైతుగా గుర్తింపు అంటే, కౌలు కాగితాల మీద లేదు కాబట్టి. కాగితాల మీద ఎందుకు ఉండటం లేదు అని ఒకసారి మనం ప్రశ్న వేసుకొని చూస్తే, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏవైతే కౌలు చట్టాలు చేసుకున్నామో, ఆంధ్రప్రదేశ్కి ఒక కౌలు చట్టం ఉంది, తెలంగాణకు ఒక కౌలు చట్టం ఉంది.
ఈ కౌలు చట్టాలు ఏమంటాయంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మీరు కౌలుకి ఇస్తే కనీసం 6 ఏండ్లకి కౌలుకి ఇవ్వాలి, కౌలు కాగితం మీద ఉండాలి, అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ చట్టంలో నిర్దేశించిన దానికంటే ఎక్కువ కౌలు వసూలు చేయడానికి వీలు లేదు అని ఆంధ్రప్రదేశ్ చట్టం చెప్తుంది. తెలంగాణ చట్టం ఏం చెప్తుంది అంటే అసలు కౌలుకి ఇవ్వడానికే వీలు లేదు తెలంగాణలో. వినటానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో భూములు కౌలుకి ఇవ్వద్దు. మీకు భూమి ఉంటే మీరు సాగు చేసుకోవాలి లేదా మీరు అమ్మేసుకోండి తప్ప మీరు కౌలుకి ఇవ్వడానికి వీలు లేదని చట్టం అంటుంది. కానీ కొన్ని వర్గాల వాళ్ళు మాత్రం కౌలుకి ఇవ్వచ్చు. ఎవరు వాళ్ళు? మహిళలు కావచ్చు, మిలిటరీలో పనిచేసుకుంటున్న వాళ్ళు కావచ్చు, వికలాంగులు కావచ్చు, పిల్లలు కనుక పిల్లల పేరు మీద భూములు ఉంటే వాళ్ళు కావచ్చు, లేదా ప్రభుత్వం నిర్దేశించిన భూమి కంటే తక్కువ ఉన్నవాళ్ళు, అంతకంటే భూమి తక్కువ కలిగి ఉంటే వారు కూడా కౌలుకి ఇవ్వడానికి వీలవుతుంది. అలా కౌలుకి ఇచ్చినప్పుడు కనీసం 5 ఏండ్లకి కౌలుకి ఇవ్వాలి, కౌలు కాగితాల మీద ఉండాలి, చట్టంలో చెప్పిన దానికంటే ఎక్కువ కౌలు వసూలు చేయడానికి వీలు లేదు. ఇన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి 2 రాష్ట్రాలలో కూడా భూములు కౌలుకి ఇచ్చేటప్పుడు కాగితాలు రాసుకునే సంస్కృతి లేకుండానే పోయింది. కాగితాల మీద ఎవరు ఇవ్వరు, చాలా రేర్గా కాగితాల మీద రాసుకుంటారు. కాగితాల మీద లేదు కాబట్టి కౌలుదారుడికి గుర్తింపు లేదు. ఇది చాలా కీలకమైన సమస్య. ఈ సమస్యని తీర్చడం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011 సంవత్సరంలో ఒక కొత్త చట్టాన్ని చేశారు. పాత కౌలు చట్టాలను అట్లనే ఉంచి కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వటం కోసం ఒక చట్టం చేశారు. ఈ గుర్తింపు కార్డు ఏ కౌలు రైతుకైతే వస్తుందో ఆ కార్డును వినియోగించుకొని బ్యాంకుల నుంచి లోన్లు పొందొచ్చు, ఇతరత్ర ప్రభుత్వాలు ఇచ్చే ఏ మేల్ అయినా ఆ కార్డు ద్వారా కౌలు రైతులకు అందాలి అనే లక్ష్యంతో ఎల్ఈసి చట్టం అంటారు, రుణ అధికృత సాగుదారుల చట్టం, లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ పేరుతోటి 2011లో చట్టం వచ్చింది. ఆ చట్టం కింద ఎవరైనా కౌలు రైతు ఊళ్ళో దరఖాస్తు పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం మే, జూన్ మాసాలలో దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ గ్రామంలో విచారణ చేస్తారు ఈయన కౌలు చేస్తున్నారా లేదా అని. ఏమైనా అభ్యంతరాలు కనుక లేకపోతే కౌలు చేసుకుంటున్న వ్యక్తి పేరు ఒక రిజిస్టర్లో రాస్తారు. ఎవరి పేరైతే రిజిస్టర్లోకి ఎక్కుతుందో వాళ్ళకు ఒక కార్డు ఇస్తారు, ఐడెంటిటీ కార్డు లాగా గుర్తింపు కార్డు ఇస్తారు. దాన్నే ఎల్ఈసి కార్డు అంటారు. ఈ కార్డు 1 సంవత్సరానికి పనికొస్తుంది. ఆ సంవత్సర కాలం పాటు బ్యాంకులో లోన్లు తెచ్చుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే మేలన్నీ కూడా ఈ కార్డు ద్వారా పొందడానికి వీలవుతుంది. అట్లా 2012 సంవత్సరంలో దాదాపుగా 6 లక్షల మందికి కార్డు ఇచ్చారు. అందులో 2-3 లక్షల మంది లోన్లు తెచ్చుకోవటమో ఇతరత్ర లబ్ధి పొందారు. మెల్లమెల్లగా ఆ చట్ట పరిధిలో కార్డు వచ్చేలా సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. రకరకాల కారణాలు, ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం కావచ్చు, భూ యజమానులకున్న భయాలు కావచ్చు. ఇక ఈ చట్టం కూడా ఆశించిన ఫలితాలు రావట్లేదనే ఉద్దేశంతో ఇలాంటి ప్రయత్నాలు దేశవ్యాప్తంగా ఏం జరుగుతున్నాయి అన్నిటిని అధ్యయనం చేసి నీతి ఆయోగ్ వాళ్ళు కొత్త కౌలు చట్టాన్ని సూచించారు. మీ రాష్ట్రాల్లో ఉన్న చట్టాలన్నీ రద్దు చేసుకొని కొత్త చట్టం చేయండి అని. ఏముంది కొత్త చట్టంలో అంటే ఎన్నేళ్లకు కౌలుకి ఇవ్వాలి, ఎంత కౌలు తీసుకోవాలి, ఈ నిబంధనలన్నీ కూడా ప్రభుత్వం నిర్దేశించదు. అది ఇద్దరు కూర్చొని రాసుకోవాలి. భూ యజమాని, కౌలుదారుడు మాత్రం కూర్చొని నిర్ణయించుకుంటే చాలు. చట్టంలో అట్లాంటివి ఏవి ఉండవు. చట్టం ఏముంటుందంటే మీరు నోటి మాట మీద కూడా కౌలుకి ఇచ్చుకోవచ్చు, చట్టంలో ఇబ్బంది లేదు. కానీ కౌలు రైతుకు కనుక రుణాలు కావాలన్నా ఇతరత్ర లబ్ధి చేకూరాలంటే కనుక ఆ చట్టమే ఒక పేజీ ప్రొఫార్మా ఉంటుంది. అందులో వివరాలు నింపి ఇరు పార్టీలు సంతకం పెట్టుకొని, భూ యజమాని కౌలుదారుడు సంతకం పెట్టుకొని గ్రామంలో ఉన్న పంచాయత్ సెక్రటరీనో విఆర్ఓ సంతకం పెడితే అదే గుర్తింపు కార్డుగా పనికొస్తుంది. ఇలాంటి చట్టం చేయండి అని నీతి ఆయోగ్ ఆ చట్టం చేసింది. రాష్ట్రాలు చేయాలి ఆ చట్టం. వారు సూచించింది ముసాయిదా చట్టం. ఆ చట్టానికి అనుకూలంగా గత సంవత్సరమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టం చేసింది, పంట సాగు హక్కుల చట్టం పేరుతోటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ కొత్త చట్టమే అమల్లో ఉంది. ఈ కొత్త చట్టం మేరకు భూములు స్వేచ్ఛగా కౌలుకిచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రాతపూర్వకంగా అగ్రిమెంటు, అది కూడా తెల్ల కాగితం మీద ఉన్నా సరిపోతుంది, ప్రొఫార్మాలో ఉంటే సరిపోతుంది. ఆ ప్రొఫార్మాలో ఉన్న అగ్రిమెంట్ కూడా 11 నెలలకే వ్యాలిడ్గా ఉంటుంది. భూమి హక్కులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌలుదారుడు ఆ భూమి సాగు చేసుకొని ఆ భూమి మళ్ళీ భూ యజమానికి తిరిగి వచ్చేలాగా చట్టంలో మార్పు చేశారు. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే 2011లో చేసిన చట్టమే ఇంకా అమల్లో ఉంది. తెలంగాణ మళ్ళీ కొత్త చట్టం చేయలేదు. పాత తెలంగాణ కౌలు చట్టం ఇంకా అమల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అయితే 2019లో కొత్త చట్టం చేసుకుంటూ పాత చట్టాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఇక దీని సారాంశం ఏంటంటే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే రుణ అర్హత కార్డులు కౌలుదారులు పొందొచ్చు, భూమి మీద హక్కులు రావు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లే పాత చట్టాలన్నీ రద్దయినాయి కాబట్టి స్వేచ్ఛగా భూ యజమాని ఎలాంటి భయం లేకుండా భూమి కౌలుకిచ్చుకోవచ్చు. కౌలు చేసుకుంటున్నంత కాలం రైతుగా పొందాల్సిన మేలంతా కూడా కౌలుదారు పొందడానికి అనుకూలంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కొత్త చట్టం ఉంది. రైతులకి సాధారణంగా భూమికి సంబంధించి ఎట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
భూమికి ఎట్లాంటి చిక్కులు ఉంటాయి? గత 15-20 సంవత్సరాలుగా వచ్చిన భూతగాథలన్నీ మనం పరిశీలించి చూసినట్లయితే కొన్ని లక్షల కేసులు మన రాష్ట్రంలోనే సివిల్ కోర్టులో ఉన్న కేసుల్లో ఏవైతే సివిల్ కోర్టులు ఉన్నాయో అక్కడ నడుస్తున్న వివాదాలలో 66% కేసులు భూమి కేసులే. నేరాల సంఖ్య తీసుకుంటే 14% మర్డర్స్ జరగడానికి, హత్యలు జరగడానికి కారణం భూతగాథాలు. 60% పైగా నేరాలకి కారణం భూ వివాదాలు. ఈ అన్నిటిని పరిశీలించి చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భూమికి సంబంధించి 76 రకాల చిక్కులు ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాను భూమికి 76 రోగాలు ఉన్నాయని. అందులో ఒకటి అదృష్టం, ఒకటి దురదృష్టం. దురదృష్టం ఏంటంటే ఇన్ని రకాల చిక్కులు ఉండటం, అదృష్టం ఏంటంటే ఇన్ని చిక్కులు ఉన్న విషయం మనకు తెలియదు. రోగం ఉన్నదనే విషయం మనకు తెలియదు కాబట్టి చచ్చేంత వరకు సంతోషంగా బతకొచ్చు, లేదా రోగం ముదిరేంత వరకు అయితే హ్యాపీగా బతకొచ్చు. ఇప్పుడు భూములకు సంబంధించి కూడా అచ్చంగా అదే పరిస్థితి ఉంది. చాలామందికి చదువు ఉన్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకు కూడా భూములు, రికార్డులు, చట్టాల విషయానికి వచ్చినట్లయితే కనీస పరిజ్ఞానం కూడా ఉండదు. ఏ భూమి ఉంటే ఏ రికార్డుల పేరు ఉంటుంది, ఏ రికార్డులు చూసుకోవాలనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్న వికారాబాదు. ఒకరోజు మీటింగ్లో కూర్చొని ఒక ఊళ్ళో దాదాపు 150 మంది మీటింగ్ రూమ్లో కూర్చొని, అందరూ మహిళలు, ఎస్ఎస్జి సంఘాలలో ఉన్న మహిళలు, పొదుపు సంఘాలలో ఉన్నవాళ్ళు, నేను, ఒక ఆర్డీఓ, రెవెన్యూ సిబ్బంది అందరం కూర్చొని ఒక ప్రశ్న అడిగినాం. ఈ హాల్లో ఎంతమందికి భూమి సమస్య ఉంది, మేము పరిష్కారం చేస్తాం, సమస్య ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి అని. 3-4 చేతులు ఎత్తారు. ఆ తర్వాత నేను నిలబడి చెప్పా, అమ్మ నేను వకీల్ని, నా పక్కన ఆర్డీఓ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, భూమి సమస్య ఎవరైతే పరిష్కరించాలో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, పరిష్కారం చేస్తారు, సమస్య ఉంటే చెప్పండి అంటే నిజంగానే ఇంకొకరిద్దరు చేతులు ఎత్తారు. 5-6 కంటే ఎక్కువ ఎవరు చేతులు ఎత్తలా. ఆ తర్వాత నేను ఒక గంట పాటు మాట్లాడాను. భూమి ఉంటే, ఏ భూమి ఉంటే ఏ రికార్డులో పేరు ఉండాలి, ఏ కాగితాలు మన దగ్గర ఉండాలి, చట్టం ఏమంటుందంటే భూమి ఉంటే సరిపోదు, ఆ భూమికి కాగితాలు ఉండాలి, ఆ కాగితాలు భూమి ఉన్నట్టుగా 5-6 డిపార్ట్మెంట్ రాసుకునే రికార్డులలో పేరు రావాలి. ఇవన్నీ ఉంటేనే భూమి హక్కులకి భద్రత ఉంటుంది. ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఇదే ప్రశ్న అడిగిన, ఎంతమందికి సమస్య ఉంది అంటే 15-20 మంది చేతులు ఎత్తారు మాకు సమస్య ఉంది అని. వారం రోజుల తర్వాత మళ్ళీ నేను వచ్చి మాట్లాడతాను మీతోటి, మీ కాగితాలు మీరు తీసుకురండి, రెవెన్యూ సిబ్బంది వాళ్ళ రికార్డులు తీసుకొస్తారు, అవన్నీ పరిశీలించి చూద్దాము ఎవరికి ఏమైనా సమస్య ఉందో తేలుతుంది అని చెప్పి ఒక వారం తర్వాత ఈ రికార్డులన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళ కాగితాలన్నీ పరిశీలించి ఒక 3-4 గంటలు ఈ ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత మళ్ళీ అందరినీ ఆ రూమ్లో కూర్చోబెట్టి ఇదే ప్రశ్న అడిగాం, మీకేమైనా సమస్య ఉందా అని. అప్పుడు అందరూ 2 చేతులు ఎత్తారు. ఎందుకమ్మా 2 చేతులు ఎత్తుతున్నారంటే మాకు 4 చేతులు వ్యవసాయాలు ఉంటే 4 చేతులు కూడా ఎత్తేవాళ్ళమని. ఒక్కొక్క మనిషికి ఈ రోజున యావరేజ్గా 4-6 భూమి సమస్యలు ఉన్నాయి. కానీ అది తెలియదు, ఎందుకంటే ఈ చట్టాలు, రికార్డులు తెలియదు కాబట్టి. అట్లా కనుక మనం పరిశీలించి చూస్తే భూమి హక్కులకు సంబంధించి 76 రోగాలు ఉన్నాయి. అందుకే ప్రతిసారి చెప్పేది ఏంటంటే భూమి ఉన్నవాళ్ళు, అది ఎలాంటి భూమి అయినా సరే, ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకొని చూడాలి. అది చాలా సింపుల్ పరీక్ష ఉంటుంది. భూమి హక్కుల పరీక్ష చేస్తే చిక్కులు ఏమున్నాయో బయటపడుతుంది. ఆ చిక్కులుంటే బయటపడుతుంది కాబట్టి పరిష్కారం చేసుకోవచ్చు. అసలు ఏ చిక్కు లేకపోయినా హక్కుల పరీక్ష కోసం ఏదైతే కాగితాలు మనం సేకరించుకొని పెట్టుకుంటామో ఆ కాగితాలు భూమి మన దగ్గర ఉన్నంత కాలం మన హక్కుల్ని కాపాడుకోవడంలో ఈ కాగితాలు ఉపయోగపడతాయి. దురదృష్టవశాత్తు ఇప్పుడిప్పుడే భూసార పరీక్షలు చేయించుకుంటున్నారు. ఏమైనా 2 ఏళ్ళకి ఒకసారో 3 ఏళ్ళకి ఒకసారో కొంత డబ్బులు ఉన్న వాళ్ళైతే ఏదైనా జబ్బు ఉన్నా లేకపోయినా పోయి ల్యాబ్కి వెళ్ళి ఆరోగ్య పరీక్షలు చేసుకుంటున్నారు. కానీ ఇంకా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలనే ఒక అవేర్నెస్ పెరగలేదు. ఎప్పుడైతే ఈ ఉభయ రాష్ట్రాలలో భూమి ఉన్న వాళ్ళు ఒక్కసారన్నా ఇలాంటి భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలనే ఆలోచన కలుగుతుందో తప్పకుండా ఆ సమస్య నుంచి బయటపడే వీలవుతుంది. భూములకు సంబంధించి మాత్రం తెలంగాణలో 76 చిక్కులు ఉన్నాయి. మీ భూమికి ఏదైనా చిక్కు ఉందో మీరు ఒకసారి పరిశీలించి చూసుకోండి. భూమి కొనుగోలు చేసినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలామంది భూములు కొన్న తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కొనేటప్పుడు అది పట్టా భూమి అని ఉంటుంది, తర్వాత చూస్తే అది సర్కారు భూమి, ప్రభుత్వ భూమి అని ఉందని, నిషేధిత జాబితాలో ఉందని, అది ఇనాం భూమి అనో, భూధాన్ భూమి అనో, సీలింగ్ భూమి అనో తర్వాత తెలుస్తుంటుంది. కొన్న తర్వాత కొన్న సర్వే నెంబర్ వేరు, అక్కడ ఉన్న సర్వే నెంబర్ వేరు, 2 నెంబర్లు కలవట్లేదని, లేదా ఇప్పటికే ఈ భూమి ఇంకెవరకు అమ్మేశారు, ఇది డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందని, హద్దులు సరిగ్గా లేవని, వ్యత్యాసం ఉంది విస్తీర్ణంలో అని, ఇట్లా రకరకాలుగా కొన్న తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇట్లాంటి ఇబ్బందులు తగ్గాలి అంటే పూర్తిగా పోకపోవచ్చు, కానీ సాధ్యమైనంతగా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే భూమి కొనే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భూమి కొనే ముందే దాన్ని మనం పరిశీలించి చూసుకోవాలి.
మనం బట్టలు కొనడానికి పోయినప్పుడు, చెప్పులు కొనడానికి పోయినప్పుడు ఒకటికి 4 సార్లు పరిశీలించి చూస్తాం. చెప్పులు వేసుకొని చూసి షాపులో నడుస్తాం అటు ఇటు సరిపోతున్నాయా లేదా అని. బట్టలకు పోతే ట్రయల్ రూమ్లో పోయి బట్టలు అది నెంబర్ మనకు తెలిసినా మళ్ళీ వేసుకొని చూస్తాం ఇది మనకు ఫిట్ అవుతుందా కాదా, రంగు నచ్చుతుందా లేదా అని. కానీ అంతంత డబ్బు పెట్టి భూములు కొంటున్నప్పుడు కనీస జాగ్రత్తలు మనం తీసుకోం. దానికి 2 కారణాలు. ఒకటి, అవగాహన లేమి, తెలియదు మనకు. భూమి కొంటే ఏం చూడాలో తెలియదు. ఎవరో ఒకరు మనకు పలానా కాగితం చెప్తారు, సంతకాలు పెడతాం, భూములు వస్తాయి. రెండవది, అంత సమయం పెట్టాం మనం ఆ కాగితాలను చూడాలి, దానికి కొంత ఫీజు అవుతుంది, ఇవన్నీ పరిశీలించి చూసుకోవాలి. ఎందుకులే, భూమి ఉంది, ఆయన అమ్మేదాన్ని మనకు తెలుసు, భూమి ఎక్కడే ఉంది, కొంటే భూమి ఎక్కడికి పోతుంది, భూమి ఎవరైతే ఎత్తుకుపోరు కదా, ఇలాంటి అభిప్రాయాలు చాలామందికి ఉన్నాయి. కానీ ఆ రోజులు పోయినాయి. ఈ రోజున భూమి ఉంటే సరిపోదు, భూమికి కాగితాలు ఉంటేనే భూమి ఉన్నట్టు. కాగితాలు లేకున్నా భూమి ఉంటే కాబట్టి అంతా బాగుంటుంది అనుకున్న రోజులు ఇంకా లేవు. ఈ రోజున ఇంకెలాంటి పరిస్థితికి చేరుకున్నామంటే భూమి లేకున్నా పర్వాలేదు, కాగితాలు ఉంటే సరిపోతుంది. అలాంటి పరిస్థితికి మనం వచ్చినాం కాబట్టి కాగితాలను ఒకసారి పరిశీలించి చూడాలి. ఏం చూడాలి? అది చాలా కీలకం. దీన్నే భూమి హక్కుల పరీక్ష చేస్తే ఇవన్నీ బయటపడతాయి. లేదా చట్టం భాషలో చెప్పాల్సి వస్తే టైటిల్ డ్యూ డెలిజెన్స్ అంటారు. లాయర్ల దగ్గరికి పోతే చేసే పని అదే. మీ హక్కులు సరిగ్గా ఉన్నాయా లేదా పరిశీలించి చూస్తారు. అందులో చాలా పనులు మీరు కూడా చేసుకోవచ్చు. ఏం చేయాలి? ఫస్ట్ మీరు చూడాల్సింది, మీరు కొంటున్న భూమి చిరునామాని కనుక్కోవాలి. ఏ భూమి కొంటున్నారు, దాని సర్వే నెంబర్ ఏంటి, దాని హద్దులు ఏంటి, దాని విస్తీర్ణం ఎంత, వాస్తవంగా విస్తీర్ణం ఏంటి, వాస్తవంగా ఉన్న సర్వే నెంబర్ ఏంటి, రికార్డులో ఆ విస్తీర్ణానికి ఆ నెంబర్కి మ్యాచ్ అవుతుందా. చాలా చోట్ల మీరు వాస్తవంగా ఉన్న నెంబర్ ఒకటి ఉంటుంది, దాని రికార్డు ఇంకోలాగా ఉంటుంది. ఇక్కడ విస్తీర్ణం 2 ఎకరాలు ఉంటుంది, రికార్డులో ఎకరమే ఉంటుంది. కాబట్టి ఇది పోల్చుకొని చూడాలి. భూమి చిరునామా ముందు తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. రెండవది, భూమి స్వభావం ఏంటో తెలుసుకోవాలి. అంటే అది ప్రభుత్వ భూమా, పట్టా భూమా, అడవి భూమి అని ఉందా, సీలింగ్ భూమి ఉందా చూడాలి. ఎక్కడ చూడాలి? సాధారణంగా మనం అందరం చేసే పని ఏంటంటే పహానీనో అడంగల్లో చూస్తాం, ఇలా పట్టా భూమి ఉందంటే పట్టా భూమి అనుకుంటాం. కానీ అది కాదు. సెటిల్మెంట్ చేసినప్పుడు, భూముల్ని కొలిసినప్పుడు తయారైన రికార్డు ఏదైతే ఉందో ఆ రికార్డే ప్రామాణికం. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆర్ఎస్ఆర్ కానీ ఎస్ఎఫ్ఏ కానీ చూడాలి. తెలంగాణ అయితే సేత్వార్ కానీ, కాసరా పహానీ కానీ, సేసాల కానీ చూడాలి. చూసి ఆ భూమి స్వభావం ఏంటో నిర్ధారణ చేసుకోవాలి. ఇక మూడోది, భూమి యజమాని ఎవరో నిర్ధారణ చేసుకోవాలి. ఎట్లా చేసుకుంటాము? 1B రికార్డులో ఎవరి పేరుందో చూడాలి, సెటిల్మెంట్ రికార్డులో ఎవరి పేరుందో చూడాలి. మనకు అమ్ముతున్న వ్యక్తి పేరు 1Bలో ఉందో లేదో చూడాలి. ఈ 1Bలో వచ్చిన వ్యక్తికి, సెటిల్మెంట్ రికార్డులో ఉన్న వ్యక్తికి లింక్ ఏముందో పరిశీలించి చూడాలి. లింక్ చూడాలంటే పాత పహానీ అడంగల్ కావాలి, ఈసీ కావాలి. ఈసీ పాత పహానీ లేదా అడంగల్ ముందు పెట్టుకుంటే సెటిల్మెంట్ రికార్డ్ నుంచి ఇప్పటి వరకు చేతులు ఎట్లా మారింది, ఆ లింక్ సరిగ్గా ఉందో లేదో తెలుస్తుంది. ఇది ఇంకొక అంశం. ఆ తర్వాత చూడాల్సింది, ఈ భూమి ఎవరి అనుభవంలో ఉందో చూడాలి. వాస్తవంగా ఎవరి అనుభవంలో ఉంది, రికార్డులో ఎవరి అనుభవంలో ఉన్నట్టుగా రాస్తున్నారు. పహానీలో కానీ అడంగల్లో కానీ సాగుదారి కాలంలో ఏ పేరు ఉందో చూడాలి. ఇక ఆ తర్వాత చూడాల్సింది, ఆ భూమికి సంబంధించి ఏదైనా వివాదం ఉందా లేదా పరిశీలన చూడాలి. రెవెన్యూ కోర్టులో కానీ సివిల్ కోర్టులో కానీ కేసు ఉందా చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత ఏదన్నా సమస్య ఉంటే కనుక ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాతనే భూముల అమ్మకాలు కొనుగోలు చేసినట్లయితే తగిన జాగ్రత్తలతోటి రిస్క్ తగ్గుతుంది. అంతేకాదు, సాధ్యమైనంతగా భూములు కొనడానికంటే ముందే సర్వే చేయించుకోవాలి. ఆ సర్వే పటాన్ని కూడా సేల్ లీడ్లో ఒక భాగంగా ఉంచుకున్నట్లయితే రేపొద్దున గెట్టు తగాదాలో హద్దు తగాదాలో రాకుండా ఉంటాయి. ఏ భూమి కొన్నామనే ఒక ఐడెంటిటీ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే చాలా వరకు మనం వివాదాలను తగ్గించడానికి వీలవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మరొక కీలక సమస్య రైతులు ఎదుర్కొనేది ఏంటంటే గెట్టు తగాదాలు, హద్దుల సమస్యలు. పొలం గెట్ల దగ్గర ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. ఏ భూమి, హద్దులేంటి అనేది. ఈరోజు ఉన్న రెవెన్యూ రికార్డుల మేరకు ఆ పటాలను పట్టుకొని భూమి కొలవాలి అంటే భూమికి హద్దురాళ్ళు ఉంటేనే మనం భూమిని కొలగలుగుతాం. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో అట్లా అవసరం లేదు. ఈ రోజున హైదరాబాద్లో నేను నా తార్నాక ఆఫీసు మీరు రావాలి అంటే నేను గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి నా లొకేషన్ మీకు పంపిస్తే ఎవరిని అడగకుండా నా ఆఫీస్ మెట్ల దాకా మీరు రావచ్చు. కానీ భూమికి సంబంధించి, వ్యవసాయ భూములకు సంబంధించి అలాంటి పటాలు ఇంకా మనం తయారు చేసుకోవాలి. భూముల సర్వే జరిగి ఆంధ్రాలో 100 ఏళ్ళు గడిచిపోయింది, తెలంగాణలో 80 ఏళ్ళు దాటుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో మరొకసారి భూముల సర్వేకి ప్రయత్నం ఇటీవలనే ప్రారంభమైంది. కొత్తగా సర్వే జరిగితే అధునాతనమైన పరిజ్ఞానంతో భూముల కొలతలు కొలుస్తారు. అప్పుడు కింద హద్దురాలతో పని ఉండదు. అవి జియో రిఫరెన్స్ మ్యాప్లు అవుతాయి కాబట్టి ఆ మ్యాప్ పట్టుకొని భూములు కొలవచ్చు. కానీ ఈ రోజున భూములు కొలవాలి అంటే హద్దురాళ్ళు ఉంటేనే భూములు కొలవడానికి సాధ్యమవుతుంది. కాబట్టే చాలా వివాదాలు వస్తున్నాయి. ఈ వివాదాలకి ప్రస్తుతం పరిష్కార మార్గం ఏంటంటే మనం 1920 ప్రాంతంలో తయారు చేసుకున్న సర్వే హద్దుల చట్టం ఉంది. సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ అంటారు.
ఆ చట్ట ప్రకారం భూములు కొలవాలి. ఎవరు కొలవాలి? మండల సర్వేయర్ కొలవాలి. మనకేమైనా సర్వే హద్దుల సమస్య ఉంటే ఎంఆర్ఓకి దరఖాస్తు పెట్టుకుంటే లేదా తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే సర్వేయర్ కొలుస్తాడు. ఆయన సర్వే చేసిన అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకుంటే డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వచ్చి కొలుస్తాడు. దాని మీద అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకుంటే ఏడీ సర్వే వచ్చి కొలుస్తాడు. ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ అని కలెక్టరేట్లో ఒక అధికారి ఉంటాడు, ఆయన కొలవాలి. ఆ సర్వే మీద కూడా అభ్యంతరం ఉన్నట్లయితే స్టేట్ ఆఫీస్లో, ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, ఆంధ్రాలో అయితే విజయవాడలో కావచ్చు, CCLA కార్యాలయం ఉంటుంది, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. ఆ కార్యాలయానికి అనుబంధంగా పనిచేసే డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు, DOS ఉంటాడు, ఆయన భూములు కొలవాలి. ఇది 4 అంచెల భూముల సర్వే వ్యవస్థ. వారు మాత్రమే సర్వే చేసి వాళ్ళు ఏదైతే అంతిమంగా రిపోర్ట్ ఇస్తారో అది ఫైనల్ అవుతుంది. లేదా సివిల్ కోర్టుకు వెళ్ళి కేసు వేసుకొని కోర్టు ఎవరైనా కమిషన్ నియమిస్తే కోర్టు నియమించిన అధికారి నేతృత్వంలో కూడా భూముల సర్వే జరుగుతుంది. ఇప్పుడున్న సర్వే పటాల మేరకు ఒక్కొక్కసారి భూముల సర్వే జరగాలంటే వారం 10 రోజులు, నెల రోజులు కూడా పడుతుంది, కొలవటం మొదలుపెట్టిన తర్వాత రాళ్ళు లేవు కాబట్టి. కొత్త మ్యాప్లు వస్తే కనుక ఇది చాలా సులభం అవుతుంది. ఇక్కడ నేను ఇంకొక అంశం ప్రస్తావన చేయాల్సింది ఏంటంటే, పట్టా భూముల విషయానికి వచ్చినట్లయితే సర్వే నెంబర్ మొత్తం హద్దులు నిర్ణయం చేయడానికి వీలవుతుంది, కానీ అందులో సబ్ డివిజన్ చేయవచ్చా చేయకూడదు అనే గందరగోళం ఉంది. సబ్ డివిజన్ల పటాలు ఇప్పుడు తయారు కావటం లేదు. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు కొత్తగా సర్వే చేసి కొత్త సర్వే పటాలు తయారు చేస్తేనే ఇలాంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం ఉంటుంది. అసైన్మెంట్ భూముల్ని అమ్ముకోవడానికి అవకాశం ఉందా? ఇది చాలా పెద్ద సమస్య, ఎక్కువ మందికి ఉన్న సమస్య. అసైన్మెంట్ భూములు కొనొచ్చా, మేము కొన్నాము దానికి పట్టాలు వస్తాయా, ఇట్లాంటి ప్రశ్నలు ప్రతి ఊళ్ళో ఉన్నాయి. అసలు చట్టం ఏమంటుంది? దీన్ని మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసైన్మెంట్ భూములను వేటినంటారంటే, ఇప్పుడు తెలంగాణలో అయితే దాన్ని లావణి పట్టా భూములు లేదా డీఫామ్ పట్టా భూములు అంటారు. ఆంధ్రప్రదేశ్లో అయితే డీఫామ్ పట్టా లేదా DKT పట్టా భూములు అంటారు. ఇవి భూమి లేని పేదలకి ప్రభుత్వం సాగు చేసుకోవటం కోసమో ఇల్లు కట్టుకోవడానికో ఇచ్చిన భూమి, ఇంటి స్థలం కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు. ఎవరికైతే ప్రభుత్వం భూమి ఇస్తుందో వాళ్ళు ఆ భూమిని అనుభవించాలి. తరతరాలుగా అంటే వారసత్వంగా వాళ్ళ పిల్లలకి ఆ భూమి చేతులు మారుతూ పోవాలి తప్ప మరే విధంగా ఆ భూమిని ఇతరులకి బదలాయింపు చేయటానికి, ట్రాన్స్ఫర్ లేదా అమ్మటానికి వీలు లేదు. అమ్మటం మాత్రమే కాదు, దానం ఇవ్వడానికి వీల్లేదు, కౌలుకి ఇవ్వడానికి వీల్లేదు, ఇంకే విధంగా కానీ ఆ భూమిని ఇతరులకి ఇవ్వడానికి వీల్లేదు అని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం 1977లో వచ్చింది. ఆ చట్టాన్నే POT చట్టం అని 9/77 చట్టం అంటారు. అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977. ఈ చట్ట ప్రకారం అసైన్మెంట్ భూముల్ని అమ్మటం చెల్లదు, అమ్మినా ఆమె కొనుక్కున్న వ్యక్తికి హక్కులు రావు. ఇక అట్లా కొనుగోలు చేయటం నేరం కూడా. ఈ POT చట్టం కింద చట్టవిరుద్ధంగా అసైన్మెంట్ భూములు కొన్నా, ఒకసారి అది చెల్లదు అని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అసైన్మెంట్ భూములో కొనసాగినా సరే జైలు శిక్ష విధించవచ్చు, పెనాల్టీ వేయొచ్చు, 6 నెలల వరకు జైలు శిక్ష కూడా విధించవచ్చు ఈ చట్టం. కానీ ఇట్లా ఈ చట్టం ఉన్నా సరే ఇప్పటికీ కొన్ని లక్షల ఎకరాల భూమి చేతులు మారింది. ఎన్నో కోర్టు తీర్పులు వచ్చినాయి ఈ అసైన్మెంట్ భూములకు సంబంధించి. వాటిని మరింత లోతుగా వెళ్లకుండా ఒక్క విషయాన్ని మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తా. కొన్ని రకాల అసైన్మెంట్ భూముల్ని అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలవుతుంది. ఆ స్పెషల్ కేటగిరీ, ఎక్సెప్షన్ కేటగిరీలు అంటారు, అందులో ఉన్న భూముల్ని మనం కొనవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఏంటా ఎక్సెప్షన్ కేటగిరీస్? ఎలాంటి అసైన్మెంట్ భూముల్ని మనం కొనవచ్చు? 1, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ప్రభుత్వం ఇచ్చే పట్టాలో కనుక ఈ భూమి అమ్మకూడదు అనే నియమం పెట్టకుంటే, అలాంటి అమ్మకూడదు నియమం పెట్టకుండానే పట్టా ఇస్తే అలాంటి అసైన్మెంట్ భూములను ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. అట్లా ఇచ్చేవాళ్ళ ఎప్పుడన్నా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో అయితే 1954 వరకు, తెలంగాణలో 1958 వరకు కూడా అమ్మొద్దు అనే నియమం లేకుండానే పట్టాలు ఇచ్చారు. దాని అర్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అయితే 1954 వరకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు, తెలంగాణలో అయితే 1958 వరకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చు. అలాంటి భూములు కొనడం, అమ్మడం చట్టబద్ధమే, చెల్లుతుంది. ఇది మొదటి కేటగిరీ. ఇక రెండో కేటగిరీ ఏంటంటే 1977లో ఎప్పుడైతే చట్టం వచ్చిందో ఆ చట్టం రావటానికంటే ముందు ఎవరైనా భూమి లేని పేద వ్యక్తి అసైన్మెంట్ భూములు కొన్నట్లయితే ఈ చట్టం వాళ్ళకి వర్తించదు. ఆ భూమి మీద వాళ్ళకి హక్కులు వస్తాయి. ఎవరు ఈ భూమి లేని నిరుపేద?
5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండి పేదవాళ్ళు అయి ఉండి అసైన్మెంట్ భూముల్ని 77 కంటే ముందు కొంటే ఈ చట్టం వర్తించదు, ఆ భూమి మీద వాళ్ళకి పూర్తి హక్కులు వస్తాయి. ఇది రెండో కేటగిరీ. ఇక మూడో కేటగిరీ ఏంటంటే ఈ అసైన్మెంట్ భూములను అమ్మొద్దు కానీ పంట రుణాల కోసం ఇతరత్ర భూమిని అభివృద్ధి చేసుకోవడం అప్పు కోసము బ్యాంకులకి కుదవబెట్టవచ్చు, తనఖా లేదా తాకట్టు పెట్టవచ్చు. కోఆపరేటివ్ సొసైటీస్ కానీ బ్యాంకులకు కానీ కుదవబెట్టవచ్చు. అట్లా ఎవరైనా ప్రభుత్వ భూమి పొందిన వ్యక్తి అసైన్మెంట్ భూమిని కుదవబెట్టి అప్పు గనక చెల్లించకపోతే బ్యాంకు వాళ్ళు ఆ భూమిని వేలం వేయచ్చు, వాళ్ళ అప్పు తిరిగి రాబట్టుకోవడం కోసం. అట్లా కనుక వేలం వేస్తే ఆ వేలంలో ఎవరైనా ఆ భూములు కొంటే వాళ్ళకు కూడా పూర్తి హక్కులు వస్తాయి, అవి పట్టా భూములుగా మారుతాయి. ఇది మూడోది. ఇక నాలుగో కేటగిరీ ఏంటంటే 1977 నుంచి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో 2007 వరకు, తెలంగాణలో అయితేనేమో 2014 వరకు ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు అసైన్మెంట్ భూములు కొంటే వాళ్ళని ఆ భూమిలోకి వెళ్ళి తొలగించొద్దు, వారికే అసైన్మెంట్ పట్టా ఇస్తారు. 77 కంటే ముందు కొంటేనేమో పట్టా భూమి అయిపోతుంది, 77 తర్వాత కనుక కొంటే పట్టా భూమిగా మారదు, కానీ కొనుక్కున్న వాళ్ళకే లావణి పట్టా లేదా డీఫామ్ పట్టా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఇంకొక కేటగిరీ. ఇక చివరిగా మరొక కేటగిరీ ఏంటంటే ఈ అసైన్మెంట్ భూములు అనేది పేదవాళ్ళకి మాత్రమే కాకుండా స్పెషల్ కేటగిరీ పీపుల్ కూడా కొన్ని లావణి పట్టాలు ఇచ్చారు, అసైన్మెంట్ పట్టాలు, డీఫామ్ పట్టాలు ఇచ్చారు. ఎవరు వాళ్ళు? స్వాతంత్ర సమరయోధులకి, ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మిలిటరీలో పనిచేస్తున్న వాళ్ళకి, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు చెప్పిన స్వాతంత్ర సమరయోధులు, లేదా రాజకీయ బాధితులు అంటారు, పొలిటికల్ సఫరర్స్ అంటారు. ఈ 3 కేటగిరీలో ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వం భూములు ఇస్తుంది, వాళ్ళు పేదవాళ్ళు కాకపోయినా ఇస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్, పొలిటికల్ సఫరర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్. ఈ 3 కేటగిరీలు ఇచ్చిన భూముల విషయానికి వచ్చినట్లయితే పొలిటికల్ సఫరర్స్ రాజకీయ బాధితులకు గనక లావణి పట్టా, డీఫామ్ పట్టా ఇస్తే పట్టా ఇచ్చిన వెంటనే అమ్ముకోవచ్చు, కొనుగోలుకి ఏమి ఇబ్బంది లేదు. ఎక్స్ సర్వీస్ మెన్కి, ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చిన భూములు అయితే 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. 10 ఏళ్ళ తర్వాత ఆ భూముల అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5-6 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చట్టబద్ధమే కొనొచ్చు. కానీ ఒక్కటి మనం చూడాల్సింది ఏంటంటే ఈ స్పెషల్ కేటగిరీ, ఎక్సెప్షన్ కేటగిరీ ఉన్న భూములు ఏమైనా నిషేధిత జాబితాలో ఉన్నాయా లేదా చూడాలి. ఒకవేళ గనక ఈ భూములు నిషేధిత జాబితాలో ఉంటే ముందు ఆ జాబితా నుంచి తొలగించుకోవాలి. ఈ చెప్పిన ఎక్సెప్షన్లో వస్తే కనుక కలెక్టర్ దరఖాస్తు పెట్టుకొని జాబితా నుంచి కనుక తొలగించుకుంటే ఆ తర్వాత అమ్మకాలు కొనుగోలు చేస్తే భూమి మీద హక్కులు ఉంటాయి. ఇవి గమనించి చూసుకోండి. అసైన్మెంట్ భూములు కొనేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు కనుక మీరు తీసుకోకపోతే మీరు కొనుక్కున్న కాగితం ఎన్నిసార్లు భూముల రిజిస్ట్రేషన్ జరిగినా అది చెల్లదు. ప్రభుత్వం ఆ భూమి తిరిగి తీసుకోవడానికి లేదా ఆ భూమిని తిరిగి మొదట ఎవరికైతే ఇచ్చారో అసైని అతనికి అప్పచెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భూములు కొనేటప్పుడు అది అసైన్మెంట్ భూమి అవునా కాదా చూసుకోండి. ఎక్సెప్షన్ కేటగిరీలో లేకపోతే మీరు కొంటే ఇబ్బందులు పడతారు.